2 సంవత్సరాలు అవుతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చి. ఏంటి అసలు ఎలా ఉంది? అసలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? అంటే ముందు మనం ఓటేస్తే మనకి ప్రభుత్వం వస్తే మంచి చేస్తుందని చెప్పి ఓటేస్తారు ప్రజలంతా కూడా. మరి అదే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా లేక విరుద్ధంగా ఏమైనా చేస్తున్నారా? ఏంటన్న మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? విషయం ఏంటంటే సార్, ఏ ప్రభుత్వమైనా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్య తీర్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా, ఆ కూటమి ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానీ బాగుంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం మనం వచ్చిందంటే అభ్యర్థి కానీ సంక్షేమంగా కానీ అలాగే కింద ఉన్న వ్యక్తులు సామాన్య వ్యక్తులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒక ఛాన్స్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఒక ఛాన్స్తోనే పక్కన పెట్టేశారు. ఈరోజు అందరూ తెలిసిన విషయమే. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు కానీ ఎన్నో ఉన్నాయి. ఈరోజు పక్కన పెట్టారంటే ప్రజలే దేవుళ్ళు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలాంటి మార్పులు గమనించారు? గత 5 ఏళ్ల పాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రజలంతా బయట రోడ్డు మీద ధైర్యంగా తిరుగుతున్నారు. ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నారంటే కూటమి ప్రభుత్వం వల్లనే. అలాగే లాండ్ ఆర్డర్ కూడా పోలీసు డిపార్ట్మెంట్ కానీ అందుబాటులో ఉన్నారు. నిత్యం ఈరోజు బేడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ కనపడట్లేదంటే ఈ లాండ్ ఆర్డర్ పుణ్యమే. లాండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు అని లాండ్ ఆర్డర్ నాకు తెలిసిన వరకు. ఎందుకంటే గతం ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 4-5 సార్లు చూస్తాను నా వయసుని కాంచి. లాండ్ ఆర్డర్ నడవాలంటే చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే లాండ్ ఆర్డర్ బాగుంటుందని తెలియజేస్తాం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే హోంశాఖ మంత్రి అనిత గారు ఉన్నారో ఆవిడ మేకప్ వేసుకుంటాక సరిపోతుంది, కానీ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే తత్వం లేదు. హోంశాఖ నిర్వీర్యం చేసింది అనిత అని చెప్పి కూడా ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాథ్ కూడా ఆవిడ మేకప్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అన్న ఏంటి నిజంగా ఆ విధంగా చేస్తున్నారా లేకేంటి? బుద్ధి లేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారండి. ఆడ మనసు అంటే ఏంటి? లక్ష్మీదేవి అలంకారం ఉంచుకుంటాం ఆడవాళ్ళకి విషయం. అది ఈడెవడు అంటాకి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరు లేరా? తప్పు అది. అసలు అది అంటాకి ఆడి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? అసలు ఒక ఆడ మనసుని అలా అనొచ్చండి? ఎదవ నాయాలి కాబట్టి ఎదవ మాట్లాడుతున్నాడు. చాలా తప్పు. అది ఆ విషయంలో ఖండిస్తాను. అంతేగాని స్థాయి ఆడిది కాదు. ఆమె ఒక టీచరు, మేడం గారు, అన్నీ తెలిసిన వ్యక్తి, చదువుకునే వ్యక్తి. ఏం తెలుసు ఈ అమర్నాథ్కి? ఎదవ. ఎప్పుడు నిత్యం వెనక 10 మందిని వేసుకొని తిరగగానే నాయకుడిపోతాడా? పెద్దలకు పనిచేసేవాడు నాయకుడు. ఎదవ మాట్లాడితే ఎదవనే అంటారు అన్ని. అంటే ఇంకా ఆయన మాట్లాడుతూ ఈరోజున అనిత గారు ఏదైతే కారులో తిరుగుతున్నారో అది నేను ఆవిడకి వేసిన భిక్ష, గతంలో మొత్తం నేను వాటిలోనే తిరిగాను, అది తన సొంత వెహికల్ లాగానే చూసుకుంటుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా ఎలా చూడొచ్చు? ఈ బాబు గారు సొమ్ముతాను కొన్నాడా ఆ వెహికల్? తాత ముత్తాతల వెహికల్ అది. ఎవడండాడు? అసలు బుద్ధి ఉందా? బుద్ధి లేని మాటల. గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ వెహికల్ వాడతారు. అది గవర్నమెంట్ వెహికల్. ఈడెవడు వాడేది? ఎదవ ఆయన తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు అన్నం తిన్నాక ఇసురాకు పడేస్తాం కానీ దాచిపెట్టుకోరుగా. ఇది అది పరిస్థితి అని చెప్పి తెలియజేయమని చెప్తాను అమర్నాథ్ గౌడ్కి. మరి ఒక పక్కన ఇటు శ్యామ్లా గారు మాట్లాడుతూ పాయకాపురం పాపమ్మ ఈ రోజున హోంశాఖ మంత్రి అయిన తర్వాత మొత్తం రక్షణ శాఖ కోల్పోయిందని చెప్పి కూడా కొత్త పేర్లు పెడతా ఉంది. మరి ఏంటన్నా? బుద్ధులే నేను చెప్పాను కదా సార్. వాళ్ళు ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిత్యం ఎవరి మీద బురద చల్లాలి, ఎవరెవరు మాట అంటేనే కానీ మేము గుర్తింపులోకి రాము ప్రజల్లోకి. అంటే అసలు సైలెంట్ కూర్చుంటే ప్రజల్లోకి గుర్తింపు ఉండరుగా. ఏదో ఒక న్యూస్ వస్తేనేగా పలానోడు ఎలా అమర్నాథ్ మాట్లాడాడు, పలానా పుల్లయ్య మాట్లాడి ఎల్లయ్య మాట్లాడాడు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి మాట్లాడతారు. ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటిది అనేది. ఈరోజు పక్కన పెట్టండి, ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. గతం ప్రజల్లా కాదు, కాలం మారే కొద్దిగా ప్రజలు కూడా మారుతున్నారు. ఎవరేంటి అనేది తెలుసు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారంటే ప్రజలు ఆయన చేసిన మంచితనం కానీ ఏదైనా కానీ ఆయన జరిగిన 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో ఆ విధంగా చంద్రబాబు మోసం చేశాడు. వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు లాగా ఉంటుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నేను నిజంగా నా విధంగా ఉందంటారా లేకేంటి? ఎన్నిపోటుకి ఒక అర్థం ఉందండి. ఎన్నిపోటు అంటే కోడు కత్తిపోటు, గొడ్ల పోటు, సొంత అమ్మని చెల్లిని తోసేసిన ఇలాంటి ఎన్నిపోటు అంటారు. కానీ ప్రజలకి ఉపయోగపడేది ఎన్నిపోటు ఎలా అంటారండి? ఆ రౌండ్ నీకు 4-5 బిరుదులు ఉన్నాయి, గురక్కాయ రాయితో కొట్టించుకునే ఉంది, లేని అన్నీ పెట్టుకునేది నువ్వు. ఇవన్నీ అవినీతి పనులన్నీ నీ. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? బుద్ధుండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా? మెడిసిన్ ఏదైనా వాడండి, పోనేది హాస్పిటల్ చూపించుకొని తప్పలేదు. కానీ ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారిని బురద వెళ్ళాలంటే ఆ బురద నీ నెత్తి మీద పడిద్దని, నీ మొహం మీద పడిద్దని తెలియజేస్తాం. జరుగుతున్నా సరే మళ్ళీ గెలిచేది మేమే, మళ్ళీ అధికారం చేపడతాం, వచ్చాక ఎవరిని వదలపడని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటో నిజంగా గెలుస్తారంటారు వైసీపీ వాళ్ళు? వైసీపీ ప్రజల మధ్యలోకి వస్తే గెలిచినట్లకేనండి.
ఆయన పరదాలు కట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛంగా ప్రజల మధ్యలోకి రామనండి. వాళ్ళు 10 మందిని కార్యకర్తలు డబ్బులు ఇచ్చుకొని వాళ్ళ చుట్టూ తిరిగి నేనున్నాను, నేను ప్రజల మధ్యలో తిరుగుతున్నానంటే ఎవడేంటో తెలియదా? ప్రజలు తెలియదా? నువ్వు ప్రజల్లోకి రా, వచ్చి ప్రజల్లోకి వచ్చి నువ్వు గెలిచేలేదు ప్రజలు చెప్తారు. నీ తెలుసుకొని మాట్లాడే మాలాంటి వాళ్ళతో చెప్పించుకోకూడదు. మీ సామాన్య వ్యక్తులం. ఎందుకంటే రాజకీయాల్లో పొండిపోయిన మీ నాన్నగారి కాంచి రాజకీయాల్లో తిరిగిన వ్యక్తి నువ్వేలాగా తిక్కలలాగా మాట్లాడితే మేమేం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి అనేది అర్థం కావట్లేదండి.